రామాయణమే కాకుండా అయ్యా శ్రీకృష్ణ లీలలు కూడా రాశారు. మర్చిపోయినాను, శ్రీకృష్ణ లీలలు కూడా. అది అంటే శ్రీకృష్ణ లీలలకు రామాయణ కాలానికి చాలా తేడా ఉంది. అయితే నేను సిద్దిపేటకు వచ్చిన తర్వాత, నేను దాదాపు నా వయసు 20-30 సంవత్సరాల క్రితం రాసిన తర్వాత సిద్దిపేటకు వచ్చి టీవీ చూస్తున్నాను ఇక్కడ ఈ మన ఎన్జిఓస్ కాలేజీలో. టీవీ చూస్తుంటే ఒక 2 మాసాలు ఈ సంస్కార ఛానల్, ఆస్థా ఛానల్లో వీళ్ళ యొక్క ప్రవచనాలు విన్నా. ఆ ప్రవచనాలు విన్న తర్వాత హృదయంలో ఒక విధమైన సంకల్పం నెరవేరింది. స్వామికి దండం పెట్టుకున్నా. దశమ స్కంధమే, 12 స్కంధాలలో అది వదిలిపెట్టి కేవలం కృష్ణ లీల అది ఎట్లా జరిగింది అని చెప్పి ఇది రామాయణం అంతా చరిత్ర రాయడం జరిగింది. కొంచెం శ్రమైంది బాగా, కొంచెం దానికంటే భాష సౌష్టంగా వచ్చేసింది అది. భక్త పోతన బలికే భాగవతము, శ్రీకృష్ణ లీల కథాగానము, చిత్తము రంజిల్లు రమణీయము, శ్రీమహితము విమల శృతి సారము, శితమానస రమ్య రసగేయము, నిగమ కల్పక గళిత ఫలరాజం. ఇది సంస్కృత శ్లోకం. శ్రీశుక వాళ్ళ భాగవతంలోనే ఈయన నిగమ గళిత ఫలరాజం అని చెప్పి శ్లోకం ఉంది. ఆ శ్లోకాన్ని నేను తెలుగు ఇది గేయంలో చేసుకుని రాశాను. నిగమ కల్పక గళిత ఫలరాజము, నిర్మల శుకమో మునివాగమృతము. మరి ఎవరు రాసింది సంస్కృతంలో? వ్యాసుల వారు రాసింది. భక్త పోతన్న బలికే భాగవతం. స్వామి స్వప్నంలో కనబడి పోతన భాగవతం రాయమన్నాడు. ఆయన రచనారంభం చేస్తే ఎక్కడ దాకా వచ్చింది అంటే గజేంద్ర మోక్షం దాకా సక్రమంగా జరిగింది ఆయన కవరం. గజేంద్ర మోక్షం వచ్చిన తర్వాత గజేంద్రుడి ఇక్కడి నుంచి ఆరంభం చేసిండు. స్వామి రామ స్వామి నారాయణ బాలకైగుంఠపురంబులోనే ఆగిపోయింది కలం అక్కడ పెట్టిండి వెళ్ళిపోయిండు. రామచంద్ర స్వామి వారు వచ్చేసి మొత్తం వైకుంఠాలు ఉండే అడ్రస్సు పిన్కోడ్ అన్ని రాసిపోయాడు. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు మొత్తం ఆ డోర్ నెంబర్ దగ్గర నుంచి రాశాడు. అలా వైకుంఠపురంబులో వైకుంఠం అనే పట్టణంలో నగరిలో ఆమూల సౌధంబు ఒక పెద్ద బిల్డింగు భవనం ఉన్నది. దాపల మందారం అవాంతర కాంతోపలోత్పల పర్యంక రమా వినోదీయగు శేషశాయినుడు. అక్కడ వెళ్ళి స్వామి వెళ్ళిపోయిన తర్వాత పోతన వచ్చి చూసే వరకు పది ఉంటుంది. ఆహా స్వామి ఇది నువ్వే రాయించినవరా స్వామి అని. అయితే ఒక్కటి ఇంట్లో ఒక చరిత్ర ఏమిటంటే చాలా విచిత్రమైన ఘట్టం ఉన్నది. భాగవతం చెప్తున్నారు కానీ వైకుంఠం ప్రత్యక్షంగా శరీరంతో చూసిన వాళ్ళు 3 ఉన్నారు. నేను చూసిన నా దృష్టిలో ఒకడు రామానుజుల వారు. ఆయన వైకుంఠ గద్యం రాసిండు. ఆయనే వైకుంఠం ఎట్లా ఉంటుందంటే ఆయన గద్యం చూస్తే వైకుంఠం ఎట్లా ఉంటుంది. ఇక రెండవ వాడు త్యాగరాజుల వారు కీర్తన రాసుకుంటూ గజేంద్ర మోక్షం దగ్గరికి వచ్చిన తర్వాత ఈయన ఏమంటున్నాడు? ఖగరాజుని ఆనతి వినివేగా జనలేదో. ఈయన అక్కడ ఉన్నాడు గజేంద్ర మోక్ష సమయంలో. త్యాగరాజుల వారు అక్కడ ఉన్నాడు. నువ్వు ఇట్లా శైశశయను కానీ ఆనాడు గజేంద్రుడే కనుక మొరబెడితే నువ్వు వెళ్ళలేదా? గగనానికి ఇలకు బహుదూరం బనినాడు. ఇక ఈయనే పోతరామాచుడు అలవైకుంఠపురంలో మొత్తం మనకు వైకుంఠ పట్టణ చూపించినవాడు భాగవతంలో. ఇటువంటి భాగవతం రాస్తే బాగుండండి. గేయంలో బాగా అద్భుతంగా రచన పరమాత్మ రామచంద్ర స్వామి వారికి అంకితం ఇచ్చిన రాముడికి భాగవతం అంటే ప్రేమ, శివుడికి రామాయణం అంటే ప్రేమ. ఆయన ఇప్పుడు రామనామం చేస్తుంటాడు శివుడు, మరి రాముడు ఏం చేస్తే శివనామం చేస్తారు ఆయన. అంటే అద్వైత మూర్తులు అనమాట. ఆయనే శివుడు, ఆయనే రాముడు. ఈ మధ్యకాలంలో కొంతమంది ఛాందసుల వ్యవహారం చేత శివుడు వేరు రాముడు వేరు అనేటువంటి ఈ లక్షణం పెట్టుకుంటున్నారు. వాళ్ళకి ఉపాసనకు మరి పరమాత్మ ఏ దైవం ఫలితం ఇస్తుందో దైవానికి కనుక. కానీ మొత్తానికి ఒక బంగారాన్ని అనేకమైనటువంటి నగల రూపంలో ఎట్లా చేస్తామో పరమాత్మ స్వరూపం ఒకటే. నానా రూపాలు ఎందుకైనా అంటే భక్తుల కోసం, భక్తుల యొక్క ఆనందం కోసం, భక్తుల యొక్క సంతృప్తి కోసం పరమాత్మ అవతారాలు తీసుకున్నాడు. నా యథాశక్తి ఇంతవరకే రచన సాగింది. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. శ్రీరామ సీతా మనో మందిరా రామా శ్రీరామ సీతా మనో మందిరా తారకజల లసిత ఘన సుందర విలసిత రామాజీ గిరి మందిరా విధుమౌళి వినుత కరుణాకర కృష్ణలీలా
నిగమ కల్పక గళిత ఫలరాజము నిగమ కల్పక గళిత ఫలరాజము నిర్మల శుకమౌని వాగమృతము మందార మకరందములు చిందగా ప్రవిమల రసభావములు పొంగగా భక్త బోధన బలికే భాగవతము పలికించెను రామ కుల దైవము ఇనకులపతి రామ సంకల్పము ఇనకులపతి రామ సంకల్పము కృష్ణలీలా మధుర గుణగేయము రామరంజిత కృష్ణ కథ రమ్యము వేమరు విన జన్మమే ధన్యము శ్రీకృష్ణలీలా కథాగానము చిత్తము రంజ